అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రీవర్షిని రంగోలీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమంటే, వరలక్ష్మి వ్రతం పూజా విధానం, పాటించవలసిన నియమాలు, ఈ పూజ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు, సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన కథ. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడే చెప్పినాడు. వరలక్ష్మి వ్రత పూజా విధానము, పాటించవలసిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఇంట్లో సులభంగా ఎలా జరుపుకోవాలో, వరాలిచ్చే తల్లి లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి అని హిందువుల పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం విశిష్టత. వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి. అంటే వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేం కావాలని టెన్షన్ పడతా ఉంటాం కదా, ఆ విధంగా లేకుండా అమ్మకి అతి తక్కువగానే అమ్మకు ఎంతో ప్రసన్నత చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనం ఏమేం వ్రతంలో వాడుకుంటామో అవి ఇప్పుడు నేను చెప్తున్నాను. పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూరాలు, అగరబత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడాకులు, 5 రకాల పండ్లు, 9 రకాల పువ్వులు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదంటే తెల్లదారం లేకుంటే నోము దారము లేదా పసుపు రాసిన కంకణాలు ఉంటాయి. అవి అయినా ఇంటిలో తయారు చేసిన, మనం ఇంట్లో అమ్మవారి వ్రతానికి తయారు చేసుకునే అనేక రకాల పిండి వంటలు, ఇంకా ముఖ్యంగా బియ్యము, పంచామృతము, ఇంకా ఎక్కువగా దీపపు కుందులు, ఎక్కువగా అంటే దీపం కుందులు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే మట్టి దీపాలైనా పెట్టుకోవచ్చు. ఒత్తులు, నెయ్యి, ముఖ్యంగా ఆవు నెయ్యి అంటే అమ్మకి ఎంతో ఇష్టం. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి సువాసినిలందరికీ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలలో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వ్రతం చేయు విధానం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తెల్లటి దారాన్ని
9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో ముడులను వేయాలి. ఇలా తోరణాన్ని తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరణాలు తయారు చేసుకున్న తర్వాతనే పూజకు సిద్ధం కావాలి. అదో నిర్విఘ్నన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజం కరస్య వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా అంటూ గణపతిని యథాశక్తితో షోడోపచారాలతో పూజ చేయాలన్నమాట. అంటే ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరాంబాయ నమః, ఓం స్కంద పూర్వ జనాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని నానా విధాల పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామివారిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం అగ్రప ధూపం అంటూ గణపతికి ధూపము, దీపము, నైవేద్యంగా బెల్లాన్ని కూడా, ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. ఇంకా విఘ్నేశ్వరుని అమ్మవారి గాయత్రిని అంటే పసుపు గణపతిని పూజించుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని మంగళగౌరి పసుపుతోనే అమ్మను గౌరీదేవిని కూడా పూజించుకోవాలన్నమాట. అంటే ఇంకా మహాగణపతిని పూజించిన తర్వాత ఆయనకు తాంబూలము, కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలన్నమాట. ఇంకా గణపతిని నమస్కరించుకొని పూజ అక్షతలు తలపైన వేసుకొని మహాగణపతి పూజను ముగించిన అనంతరము ప్రారంభించాలి. వరలక్ష్మి వ్రతం ప్రారంభించిన తర్వాత అమ్మకి మనము సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మన గోత్రము, మనం ఎక్కడున్నాము, మన గోత్రము, మన పేర్లు అన్ని అమ్మకు సంకల్పం చెప్పుకొని మనం ఎందుకు అమ్మకు పూజ చేస్తున్నాము అనే విధానాన్ని కూడా అమ్మకు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్న తర్వాత అమ్మను ధ్యానం చేసుకోవాల. ధ్యానం అంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజతే నారాయణి ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవ మే గెహె సురాసుర నమస్కృతే అనే దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్ష స్థల స్థితాయే ఆవాహనయామి దేవి అంటూ ఆ దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి నమస్కరించాలి. ఇంకా అమ్మకు ఆసనం ఏర్పాటు చేయాలన్నమాట. అమ్మకు ఆసనం ఏర్పాటు అంటే మనము మండపాన్ని తయారు చేసుకునే చోట ఆవు పేడతో బాగా అలికి బియ్య పిండితో ముగ్గు అమ్మకు అష్టదళ పద్మం అన్న చాలా ఇష్టం. అష్టదళ పద్మం అన్న శ్రీచక్రం అన్న మనం వేసుకోదగిన మనకు చేత వచ్చిన ఆ ముగ్గును ఆ బియ్య పిండితో ముగ్గు వేసి దాని పీట పరిచి పీట పైన అమ్మను ఆవాహనం చేయాలన్నమాట. ఆవాహన చేసిన అంటే ఆసనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం ఆసనం గురించి ఆసనం చూపించి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవిపై చల్లాలన్నమాట. ఇంకా పాద్యం అంటే వరలక్ష్మి దేవిని 2 చుక్కల జలం వేరొక పాత్రలోకి వదలాలన్నమాట. ఇంకా అర్ఘ్యం కూడా అలానే. అర్ఘ్యం కూడా 2 చేతులను కడుక్కొని నీరు ఇస్తున్నట్లుగా అంటే అమ్మను 2 చేతులు కడుక్కునే విధంగా మనం నీరు ఇస్తున్న విధంగా ఆ పంచపాత్రలోని జలాన్ని పువ్వుతో వరలక్ష్మి దేవిపై చల్లి అర్ఘ్యం పాత్రలో 2 చుక్కలు వదలాలి. ఇంకా ఆచమ నియమం అంటే ముఖం శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇచ్చుచున్నట్లుగా భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోకి వదలాలి. ఇంకా నెక్స్ట్ పంచామృత స్నానం అంటే నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతం దేవిపై ఉద్దరినితో చల్లాలి. ఇంకా నెక్స్ట్ శుద్ధోదక స్నానం అంటే పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వులతో దేవిపై చల్లవలేను. ఇలా వస్త్రయుగ్మం అంటే పట్టు లేదా శక్తికి తగిన వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్లు లేదంటే అంతకు లేదైనా పత్తితో చేసుకున్న వస్త్రము యుగ్మం సమర్పించాలన్నమాట. ఇంకా ఆభరణం అంటే
శ్రీ వరలక్ష్మి దేవతకు మనము బంగారం లేదా వెండి, ఇంకా మనకు శక్తి కొలది ఆభరణాలు, లేదంటే అది కూడా లేదంటే అక్షింతలు వేసైనా నమస్కరించుకోవచ్చు. యజ్ఞోపవితం యజ్ఞోపవితం అంటే పత్తిని 3 లేదా 4 అంగుళాల పొడవుగా మధ్య మధ్యలో పసుపు అద్దుతూ నలిపి యజ్ఞోపవితంను దేవికి సమర్పించుకోవాలి. ఇంకా గంధం, గంధమును అమ్మవారికి అక్షింతలతో చల్లుతూ గంధం సమర్పయామి అంటూ పూజ చేసుకోవాలి. ఇంకా పుష్ప పూజ అంటే మనము అమ్మకి ఇష్టమైన 9 రకాల పూలతో పుష్పాలను అమ్మకి సమర్పించుకోవచ్చు. ఇంకా షోడోపచార పూర్తి అయిన తర్వాత అదాంగ పూజ చేస్తారనమాట. అదాంగ పూజ ఎలా చేయాలంటే ఓం చంచలాయ నమః, పౌదై పౌద పూజయామి, చపాలాయ నమః, జానుని పూజయామి, పితాంబరాయ నమః, ఉరుం పూజయామి, కమలవాసిన్యే నమః, కటిం పూజయామి, పద్మాలయాయ నమః, నాభిం పూజయామి, మదనమాత్రే నమః, స్తన్యం పూజయామి, కంబుకట్యే నమః, కంఠం పూజయామి, సుముఖాయ నమః, ముఖం పూజయామి, సునేత్రాయ నమః, నేత్రం పూజయామి, రమాయే నమః, కర్ణ పూజయామి, కమలాయే నమః, శిరం పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః, సర్వాంగగాని పూజయామి. ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలన్నమాట. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హిత ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వదాయే నమః, ఓం సుదాయే నమః, ఓం ధాన్యయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్తయే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం ద్వితీయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం రమాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధ సంభవయే నమః, ఓం అనుగ్రహ ప్రదాయే నమః, ఓం బుద్ధియే నమః, ఓం అనాగాయ నమః, ఓం హరవల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్యే నమః, ఓం విష్ణుపత్యే నమః, ఓం శోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షిణే నమః, ఓం పద్మసుందరయే నమః, ఓం పద్మాద్భవయే నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభ ప్రియయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలధరాయే నమః, ఓం దేవే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగ్రాంధిన్యే నమః, ఓం పూజగంధాయే నమః, ఓం సృపసన్నాయే నమః, ఓం ప్రసాదముఖే మాయే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర సహోదరయే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇందు శీతలాయే నమః, ఓం మహలాదజన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్తయే నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనిన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతి పురస్కరణ్యే నమః, ఓం శాంతయే నమః, ఓం శుక్లమాలాంబరాయే నమః, ఓం శ్రియాయే నమః, ఓం భాస్కరిణ్యే నమః, ఓం బిల్వ నిలయాయే నమః, ఓం వరాహరోహాయే నమః, ఓం వశస్వన్యే నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదాంగరాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్తయే నమః, ఓం సిద్ధ్యే నమః, ఓం త్రణ సౌమ్యయే నమః, ఓం శుభప్రదయే నమః, ఓం నృపవేషగతాయ నందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం వసుప్రదయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్య ప్రాకారే నమః, ఓం సముద్ర తనయే నమః, ఓం జయాయే నమః, ఓం మాంగళ్య దేవ్యే నమః, ఓం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సింహశ్రితాయే నమః, ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః, ఓం సర్వప్రదాయ వారిణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయే నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నే నమః, ఓం భువనేశ్వర్యే నమః. అలా మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత తోరణాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ విధంగా పూజ చేయాలి. కమలాయే నమః, ప్రథమ గంధం పూజయామి, రమాయే నమః, ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః, ద్వితీయ గ్రంథిం పూజయామి, విశ్వజనిన్యే నమః, చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః, పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయే నమః, షష్ఠిమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిన్యై నమః, సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదరిణ్యే నమః, అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మి నమః, నవమ గ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకాలను చదువుతూ తోరం కట్టుకోవాలి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృంచ మమ సౌభాగ్యం దేహిమే రమే.
అని తోరణాలు కట్టుకొని అమ్మవారిని నమస్కరించుకోవాలి. తర్వాత వరలక్ష్మి వ్రతం కథను ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయిని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కూట్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలను గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాలములో గృహ కృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతార్థమయ్యింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారని, ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మి అమ్మవారిని స్తుతించింది. అంతలోనే మేలుకున్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచారములతో పూజించి భక్ష్య భోజ్యములను నివేదించారు. 9 పోగుల తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలియందులు గల్లు గల్లుమను మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే హస్తవులకు నవరత్న ఖచ్చిత కంకణములు దగదగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని స్త్రీలో ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి గజతరగ రథ వాహనములతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేన్నోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా ఈ వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని
సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సుత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థము కూడా ఉంది. ముఖ్యంగా అమ్మవారిని ఉద్యాపనం చేయడం ఎలా అంటే, వరలక్ష్మి వ్రతం చేసుకున్న అనంతరం నైవేద్యంగా అమ్మకు పెరుగన్నం నివేదించాక హారతి ఇవ్వాలి. మనం యథావిధంగా అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులను మనం పిలుచుకుంటాం కదా, ముత్తైదువులకి వాయనంగా ఇవ్వాలన్నమాట. ఆ వాయనంలో పూలు, పసుపు, కుంకుమ, గాజులు మనకు తగిన మన శక్తి కొలది వాళ్ళకు వాయనంగా, ముఖ్యంగా శనగలు వాయనంగా ఇవ్వాలన్నమాట. ఇంకా అమ్మవారిని శనివారం లేదా మండల దీపం తర్వాత కదిలించాలి. అమ్మవారిని తీసేటప్పుడు మళ్ళీ పూజ చేసి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే అమ్మని కదిలించాలి. పూజలో వాడిన పుష్పాలు, పత్రాలు, నైవేద్యం మిగిలినవి ఎవరు తొక్కని చెట్టు కింద లేదా పారే నీటిలో వేయాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉంటారు. అమ్మను భక్తితో కొలిస్తే అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. Thanks for watching.